అందరూ కలిసేది మాత్రం చదువులమ్మ చెట్టు నీడలోనే. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఊహకందని తీపి గుర్తుగా మిగిలిపోతుంది. సరిగ్గా అలాంటి సంఘటనే హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగింది. మచిలీపట్నంకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 1975లో 10వ తరగతి చదివిన ఆనాటి విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అంటూ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నం నుంచే కాకుండా విదేశాలలో నివసిస్తున్న వారు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలనాటి ఫ్రెండ్స్ ని తిరిగి ఇన్నాళ్లకు కలుసుకోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది భావోద్వేగానికి లోనయ్యారు. రెండు 2023వ సంవత్సరంలో మచిలీపట్నంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి ప్రోత్సాహకాలను అందించారు. మచిలీపట్నంలోని దేశాయిపేట హైస్కూల్లో చదివి 10వ తరగతి 582 మార్కులు సాధించిన ఎంఎల్వి మహాలక్ష్మి అనే విద్యార్థినికి అత్యధికంగా ₹1,00,000 నగదు బహుమతిని అందించారు. రెండవ బహుమతిగా 2 విద్యార్థులకు 25,000, 7గురికి 10,000 నగదును ప్రోత్సాహకంగా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం నగదును ప్రోత్సాహకంగా బహుమతి రూపంలో అందిస్తున్నామన్నారు ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు. ఈ సంవత్సరం మచిలీపట్నం విద్యార్థులకు, పోయిన సంవత్సరం కూకట్పల్లిలోని విద్యార్థులకు నగదును అందించామన్నారు. ₹1,00,000 నగదును బహుమతిగా అందుకున్న విద్యార్థిని ఎంఎల్వి మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. తను భవిష్యత్తులో ఇంజనీర్ అవుతానన్నారు మహాలక్ష్మి. ఆలివ్ స్వీట్స్ వారు అందించిన ₹1,00,000 నగదును ఉన్నత చదువుల కోసం వినియోగిస్తానన్నారు. నా పేరు మహాలక్ష్మి. నేను ఇప్పుడు ఆర్జీకేటీ నూజివీడ్లో చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ 10th నాకు 582 మార్క్స్ వచ్చాయి. టౌన్ ఫస్ట్గా వచ్చాను. అందుకు ఈ ఓలివ్ టీం వాళ్ళు నాకు ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ టు ఓలివ్ టీం. నేను ఇంజనీర్గా అవుదాం అనుకుంటున్నాను. ఆ ₹1,00,000 కూడా నా ఫర్దర్ స్టడీస్ కోసం యూజ్ చేసుకుంటాను. ఫాదర్ గోల్డ్ కవరింగ్ వర్క్ చేస్తారు, మదర్ టైలర్స్. దాన్ని జరపాలి. ఎందుకంటే 20వది శిల్పకళారామంలో చేసుకున్నాం. మరి సిల్వర్ జూబ్లీ అంతకంటే పెద్దదానికి వెళ్ళాలి కదా అని పేరేడ్ గ్రౌండ్స్లో చేసే స్థితికి రావాలని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ బాల్యమిత్రులతో హృదయపూర్వకంగా గడిపి ఇక్కడ మన చక్కటి ఆతిథ్యాన్ని లంచ్ స్వీకరించి ఆ మెమరీస్తో వెళ్ళి మళ్ళీ 25వ దానికి ఆనందంగా ఆరోగ్యంగా రావాలని ఈ కార్యక్రమం అంతా చేస్తున్న ఆలు మిఠాయి దొర్రాజు గారికి, మత్తుల గిరీష్ గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలవలసిందిగా దొర్రాజు గారిని కోరు. నా పేరు మహాలక్ష్మి. నేను ఇప్పుడు ఆర్జీకేటీ నూజివీడ్లో చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ 10th నాకు 582 మార్క్స్ వచ్చాయి. టౌన్ ఫస్ట్గా వచ్చాను. అందుకు ఈ ఓలివ్ టీం వాళ్ళు నాకు ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ టు ఓలివ్ టీం. నేను ఇంజనీర్గా అవుదాం అనుకుంటున్నాను. ఆ ₹1,00,000 కూడా నా ఫర్దర్ స్టడీస్ కోసం యూజ్ చేసుకుంటాను. ఫాదర్ గోల్డ్ కవరింగ్ వర్క్ చేస్తారు, మదర్ టైలర్. నిజంగా మిమ్మల్ని అందరూ చూడాలనే, మన మచిలీపట్నం వాళ్ళందరినీ చూడాలని వచ్చామన్నమాట. ఇప్పటి నుంచి 35 సంవత్సరాల క్రితం, 40 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళందరినీ కూడా గుర్తుపడుతుంటే తెలియని అనుభూతి. 2, ఇప్పుడు ఇచ్చినటువంటి పిల్లలకి స్ఫూర్తి ఏంటంటే, ఎవరు జీవితంలో పైకి వచ్చారన్న వాళ్ళ చరిత్ర తీసుకుంటే వాళ్ళు కష్టపడ్డవాళ్ళు. కష్టపడిన తర్వాత ఎదిగి ఉంటాం, ఒదిగి ఉంటాం అని తెలుసుకోవడం వల్ల అపారంగా ఎదగడం జరుగుతుంది. ₹3 కూలికెళ్ళిన నన్ను దేవుడు అంచెలంచెలుగా దీవించి మచిలీపట్నంలోనే 400 మందికి ఉపాధిని కల్పించడానికి దేవుడు అవకాశం కల్పించాడు. అదే కాకుండా ఈ రోజున కాలేజీ పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులకి ఉచిత విద్య ఇస్తున్నాం.
ఇవాళ ఎంత సంపాదించినా ఏం చేసినా వస్తా పట్టుకెళ్ళేది లేదు, తీసుకొచ్చింది కదా ఎంత పట్టుకెళ్ళేది లేదని ప్రజాసేవలోకి వచ్చాం. ప్రజాసేవ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటామండి. చాలామంది మచిలీపట్నం వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఈ మీటింగ్ 24వ మీటింగ్ అండి. ప్రతి సంవత్సరం జనవరి 20న ఒకటే డేటు. ప్రతి సంవత్సరం జనవరి 20న 24 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాం. వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం చాలా ఘనంగా చేయదలుచుకుంటున్నాము. 25 ఇయర్స్ సెలబ్రేషన్ లోగోని ఈ రోజున మేము లాంచ్ చేయడం జరిగింది. అలాగే 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక 1000 మంది 10,000 మంది ప్రతినిధులతో చేయబోతున్నాము. అలాగే 100 మందికి పైగా విదేశాల నుంచి కూడా ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు. భారీ ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా మేము ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అనే పేరిట మచిలీపట్నంలో చదువుకున్న 10th క్లాస్ విద్యార్థులకి టాపర్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తామని మేము ప్రకటించడం జరిగింది. దీనికి అత్యద్భుతంగా స్పందించి మంచి పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్లో పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ అనేక మంది ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి మంచి తర్ఫీదు ఇచ్చి ఈ పోటీకి నిలబెట్టారు. దీంట్లో ఒక్కొక్క సంవత్సరం 4 వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 3 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్లో 582 మార్కులతో పట్టణంలో మొట్టమొదటి స్థానంలో ఓ పాప నిలిచింది. ఆ పాపకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తున్నాం. అలాగే రెండో స్థానంలో 580 మార్కులతో ఉన్న ఇద్దరికి కూడా చెరో 25,000 అంటే 50,000 క్యాష్ రివార్డ్ ఇచ్చాం. అలాగే కన్సలేషన్ ప్రైజెస్గా ఈ 11 స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా 10,000 చొప్పున క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం ₹2,50,000 క్యాష్ రివార్డ్ మచిలీపట్నం 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ. వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థి లైక్ రాబోతున్నారు. అలాగే గత 10 సంవత్సరాలుగా ఈ 1 lakh క్యాష్ రివార్డు అందుకున్న అందరూ కూడా వస్తున్నారు. ఈ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఇక్కడికి మొట్టమొదటి విజేతని మేము విమానంలో తీసుకురావడం, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చాం. అలాగే హైదరాబాద్లో వాళ్ళని రిసీవ్ చేసుకొని ఈ వేదిక తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ అనేది మాతో మొదలవుతుంది. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ తీసుకెళ్ళి చూపిస్తాం. అలాగే వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఐఎస్బి కూడా సిద్ధమైంది. ఐఎస్బిలో వీళ్ళందరికీ ఒక మంచి ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. సో ఇదంతా కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా మంచి స్ఫూర్తితో వెనక్కి తిరిగి వెళ్తారని, వాళ్ళ స్కూల్స్లో జరిగింది చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారని, బందర్ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. బందర్ విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత